హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో భారతీయ సాహిత్యం అనువాద ఫౌండేషన్ సౌజన్యంతో విమలా సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో జరిగిన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పూర్వ బీసీ కమిషన్ చైర్మన్ బిఎస్ రాములు యువ రచయితలు కవులు కవయిత్రులు సామాజిక న్యాయం కోసం సాహిత్యాన్ని సృష్టించాలని పిలుపునిచ్చారు. తాను దేశమంతా పర్యటిస్తూ ప్రత్యామ్నాయ సాహిత్య సృష్టితో ప్రజా ఉద్యమాలను నిర్మించామని రాములు తెలిపారు. ఏడవ భాగం 4వ సంపుటి ఆవిష్కరణ సభ చాలా సంతోషంగా ఉంది. దీనికి ముఖ్య అతిథిగా ప్రధాన వక్తగా సంక్షేమ శ్రీనివాస్ గారు చక్కటి అలాగే రాధాకృష్ణ గారు కూడా పిలిచారు. అలాగే సుప్రసిద్ధ కవిశ్రేష్ఠులు సంపాదకులు పైసా దేవదాస్ గారు వేలాది మందిని ప్రోత్సహించిన పైసా దేవదాస్ గారు ఆ పుస్తకాన్ని ఆవిష్కరించారు. అఖిల భారత దళిత పుస్తకాన్ని చక్కగా పరిచయం చేశారు. వారికి ధన్యవాదాలు. అలాగే ఈ పుస్తకాన్ని మొత్తం ఎందరకముల పుస్తకాన్ని కవిత్వం ఎలా రాయాలి, కవిత్వం పదాలు ఎలా ఉండాలి, కవిత్వం యొక్క డిక్షనరీ ఎలా ఉండాలి అనేటువంటి దాన్ని ఇప్పటిదాకా 100 ఏళ్ల వచన కవిత్వానికి ఒక కొత్త డిక్షనరీ రాసించినటువంటి వికే కృష్ణ గారు దాన్ని ఆవిష్కరించారు. మీ అందరికీ ధన్యవాదాలు. అలాగే అంతేకాకుండా ఈ పుస్తక సభకు ముందు ఎప్పుడైనా సరే పాటలు నృత్యాలు ఉంటాయి. కానీ ఈ సాహిత్య సభలో వికే కృష్ణ గారి సౌజన్యంతో అలాగే రాధాకృష్ణ గారి సౌజన్యంతో మీ అందరి సౌజన్యంతో కవి సమ్మేళనం నిర్వహించడం జరిగింది. సుమారుగా నాకు కూడా నాలోని కవి కూడా మరి ఈ సందర్భంగా ముందుకు వచ్చేసి ఆ కవిత్వం కూడా చదవడం జరిగింది. అలాగే జయంత గారు కూడా అలాగే జయంత గారు కూడా లేట్ కావాల్సినటువంటి జూబా సుభద్ర గారు కూడా అలాగే అందేశ్వరి గారు కూడా ముందు కొద్దిగా లేట్ వస్తానన్నారు. ఇంతమంది వచ్చి ఈ సభని ఈ పాపని మా మనవరాల్ని ఆశీర్వదించినందుకు